ఎల్నినోను తట్టుకునేది ప్రకృతి వ్యవసాయమే. డిపిఎంకే అమలకుమారి. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే కరువు పరిస్థితులను ఎదుర్కొనే శక్తి ప్రకృతి వ్యవసాయానికే ఉందని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ క్రింద ఎడ్లపాడు మండలంలో నిర్వహించిన 2 నెలల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రసాయన వ్యవసాయం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు అధికమవుతున్నాయని తెలిపారు. దీనివల్ల వాతావరణ మార్పులు తీవ్ర రూపం దాల్చుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు. ఈ విధానంతో పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాకుండా నేల సారవంతత, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతాయని వివరించారు. విత్తన గుళికల తయారీతో పాటు ఎకరానికి సుమారు 400 కిలోల ఘన జీవామృతం వినియోగం ద్వారా ఎండ పరిస్థితుల్లో కూడా పంటలు తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ మాట్లాడుతూ ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానం ద్వారా నేలలో పోషకాలు పెరిగి రసాయన ఎరువుల అవసరం తగ్గుతుందని చెప్పారు. అంతర పంటలతో అదనపు ఆదాయం లభిస్తుందని, పిఎండిఎస్ పద్ధతితో 20 నుండి 30% వరకు దిగుబడి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్తపాలెం గ్రామ సర్పంచ్ ఎం సాంబయ్య పొలంలో పిఎండిఎస్ విత్తనాలు చల్లి ట్రాక్టర్తో గుర్రు నడిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎం సాంబయ్య మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంతమైన పంటలు పండించవచ్చని తెలిపారు. నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఇది దోహదపడుతుందని, రైతులు అందరూ ఈ విధానాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు, వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.